సో 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ వెయిట్ చేస్తున్నాం ఆల్రెడీ. రేపటి నుంచి బోర్డ్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో 10th క్లాస్ ఆల్ ద స్టూడెంట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ, సో రేపు మీ పరీక్షలోకి వెళ్ళేటప్పుడు ఏదైతే మీరు నేర్చుకున్నారో అదంతా బాగా జాగ్రత్తగా చదువుకొని, సో అదేవిధంగా మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మీ ప్రజెంటేషన్ ఏదైతే ఉంటుందో మీ చేతి రాత అన్నది చాలా ప్రాముఖ్యంగా చాలా ఇంపార్టెంట్. సో దానితో పాటు మీరు ఎగ్జామ్ సెంటర్లో రాసేటప్పుడు ఎక్కువ కొట్టివేతలు లేకుండా చాలా నీట్ గా చాలా క్లారిటీగా ఫస్ట్ హ్యాండ్ రైటింగ్ అనేది ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ అన్న బెస్ట్ ఇంప్రెషన్ అని అంటారు. సో ఎవరైతే ఇన్విజిలేటర్స్ కరెక్షన్ చేస్తూ ఉంటారో మీ పేపర్ అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు కాబట్టి మీ హ్యాండ్ రైటింగ్ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే హ్యాండ్ రైటింగ్ లాగా రాయాలి. సో 1 అవర్ ఒక హ్యాండ్ రైటింగ్, నెక్స్ట్ ఇంకొక అవర్ ఒక హ్యాండ్ రైటింగ్, నెక్స్ట్ ఒక హ్యాండ్ రైటింగ్ రాయకుండా మీరు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో చాలా నీట్గా ప్రజెంటేషన్ ఇచ్చి, ఎందుకనంటే సో హ్యాండ్ రైటింగ్ ఇట్స్ నాట్ ద హ్యాండ్ రైటింగ్, యాక్చువల్లీ ఇట్స్ అ బ్రెయిన్ రైటింగ్. సో 1 ఇయర్ మీరు కష్టపడ్డదంతా మీ హ్యాండ్ రైటింగ్ ద్వారానే మీరు ఒక మంచి మార్కులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. దానితో పాటు మీరు లెజిబుల్గా రాయండి, చాలా నీట్గా రాయండి, చాలా పేషెన్స్ తోటి అలాగే సక్సెస్ఫుల్గా విత్ ఇన్ ద 3 అవర్స్లో మీరు ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద 10th క్లాస్ స్టూడెంట్స్. సో థ్యాంక్ యూ సో మచ్.